ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. సదా పాపౌగ నిష్ఠూయూతం సదా పాపౌఘ నిష్ఠ్యూతం పాపేషు వృష్ఠమానసం పాపేషు వృష్ఠమానసం పాపాత్మానం మహాపాపం రక్షమాం హనుమత్ప్రభో రక్షమాం హనుమత్ప్రభో. సదా పాపౌఘ నిష్ఠ్యూతం పాపేష్ వృష్ఠ మానసం పాపాత్మానాం మహాపాపం రక్షమాం హనుమత్ప్రభో. పాపేషు వృష్టమానసం. హనుమత్ప్రభు ఎల్లప్పుడూ పాపంలో నెట్టబడిన వాణ్ణి, పాపంలోనే సంతోషించి మనస్సు కలవాణ్ణి, పాపాత్ముణ్ణి, మహాపాపాలు చేసేవాడిని అయినటువంటి స్వామి, నన్ను నువ్వు ఎప్పుడు కూడా రక్షించు. పాపాఘౌ అంటే పాపంలో పడిన వాడిని, పాపాత్ముడిని అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. సదా పాపౌఘ ఎప్పుడు దాంట్లో పడి, నిష్ఠ్యూతం ఎప్పుడు దాంతోనే అనిపించుకొని, పాపేషు వృష్టమానసం పాపేషు వృష్టమానసం హృష్టమానసం పాపేషు హృష్టమానసం పాపాత్మానం మహాపాపం రక్షమాం హనుమత్ప్రభో అని చెబుతూ, ఇది మారీచుడనేటువంటి వానర భక్తుడు చేసినటువంటి స్తోత్రం. ఆయన చేసినటువంటి స్తోత్రం చూస్తుంటే మారీచుడు గొప్ప తేజస్సుతో వెలుగుతున్నటువంటి ఋషి వంటివాడు, మహాజ్ఞాని, ధర్మాత్ముడు అని తెలుస్తుంది. ధర్మపరాయణులకు, సత్యధర్మాలకు అనుసరించే వారికే పాపపుణ్యాల జ్ఞానం గురించి బాగా తెలుస్తూ ఉంటుంది. మారీచుడు ధర్మాత్ముడు కాబట్టే పాపంలోకి నెట్టబడ్డాను, పాపంతోనే సంతోషించగలిగేటువంటి మనస్సును కలిగి ఉన్నాను అన్న మాటలను పరిశీలిస్తే ఆయన లోకానికి మంచి బోధ చేశాడని బాగా తెలుస్తుంది. అంటే ఇక్కడ సంసారం అనేది ఒక బురద అని, అందులో ఉంటూ కూడా బురదను అంటించుకోకుండా తామరాకులాగా వెలిగిపోవాలి, భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి అని ఈ స్తోత్రంలో అంతరార్థం. ఈ సందర్భంలో హనుమత్ స్వామి అందరినీ కూడా మంచి బోధన అందించిన మంచి బోధన కూడా గ్రహిద్దాం, ఆయన యొక్క బోధన కూడా గ్రహిస్తాం. స్వామి రావణ అంతఃపురంలో సీతాదేవిని వెతుకుతున్నప్పుడు ఆయనకు ఒక మంచి పరీక్ష ఎదురైంది. అప్పుడు స్వామి తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను సీతాదేవిని వెతకాలనే పుణ్యకార్యం చేయటానికి వచ్చి ఇక్కడ చూడకూడని ఇదంతా చూసి నేను పాపకార్యం ఏమన్నా చేశానా అని ఆలోచించాడు. నేను ఇక్కడ సీతాదేవిని వెతకదామని వచ్చి ఇక్కడికి ఈ అంతఃపురంలో చూడకూడనటువంటి విచారాలన్నీ చూసేశాను. ఇక్కడ అయ్యో ఎంత పాపం చేశాను నేను, నాకు పాపం అంటుకుందేమో అనుకున్నాడట. అలాగే మనకు నేర్పించడానికి ఆయన, అలాగే సంసారంలో ఉన్న జీవి కూడా మంచి చెడుల గురించి ఆలోచించాలి అని చెప్పటానికి చేశాడు ఆ పని. ఆయనకేం పాపం ఏమిటి, ఎక్కడ పుణ్యమేమిటి? ప్రాణరూపంగా ఉండేటువంటి వాడు అన్ని చోట్ల తిరుగుతున్నాడు కదా. మంచి చెడుల గురించి ఆలోచించాలి అని సంసారంలో ఉండిన వాళ్ళంతా కూడా అట్లనే ఆలోచించాలి అనే విచారాన్ని మనకు చూపించాడు అక్కడ రావణాంతఃపురంలో. అప్పుడు మనస్సు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇది చేస్తామా, అది చేయకూడదా, ఏది చేస్తే మంచిది, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా అనేటువంటి సందేహంలో ఊగిసలాడుతూ ఉంటుంది కదా. ఇది ఎట్లా చేసేది అని
బుద్ధి దాన్ని నిశ్చయించి తీర్మానం చేస్తుంది. ఇది చేయాలా, ఇది చేయకూడదు, ఏది చేస్తే మంచిది, ఏది చేయకూడదు అని చెప్తూ ఉంటుంది. చూడటం వల్ల, వినటం వల్ల పుణ్యం కానీ పాపం కానీ రాదు. మన మనస్సు పాపం పట్ల ఆసక్తి కలది అయితే చూసినా చూడకపోయినా అది పాపం వస్తుంది. దాన్ని బాగా గ్రహించాలి. ఓం నమో హనుమతే నమః.